హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము కొన్ని ఇంపార్టెంట్ గ్రంథాలు మరియు వారి యొక్క రైటర్స్ ఎవరో తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ అండి. గత పరీక్షల్లో ఎక్కువగా అడిగిన గ్రంథాలని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అడగడమే కాదు, రిపీటెడ్. ఈ పేపర్లో అడిగాము, రేపటి పేపర్లో, తర్వాత మార్నింగ్ పేపర్లో అడిగి ఆఫ్టర్నూన్ పేపర్లో కూడా సేమ్ గ్రంథం అడిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. 80% వచ్చేసే అవకాశాలు ఈ గ్రంథాల్లో ఉన్నాయి. హెరిడేటరీ జీనియస్, గాల్టన్ అండి. హెరిడేటరీ జీనియస్ అండ్ an enquiry into human faculty and its development. Genius, Galton. An enquiry into human development. An enquiry into human faculty and its development అనే గ్రంథాన్ని రచించింది కూడా గాల్టనే. గాల్టన్ రచించిన గ్రంథాలు ఏంటి అంటే హెరిడేటరీ జీనియస్ మరియు an enquiry into human faculty and its డెవలప్మెంట్. తర్వాత వాట్సన్ రచించిన గ్రంథం అండి బిహేవియరిజం. వాట్సన్ రచించిన గ్రంథం పేరేంటి అంటే బిహేవియరిజం. ఒకసారి మళ్ళీ చూసుకోండి. గాల్టన్ రచించిన గ్రంథాలు హెరిడేటరీ జీనియస్, అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. వాట్సన్ రచించిందేంటి? బిహేవియరిజం. డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. డబ్ల్యూసి బాగ్లే రచించింది ఏంటండి? ఎడ్యుకేషనల్ డిటర్మినిజాన్ని ఎవరు రచించారు? డబ్ల్యూసి బాగ్లే రచించారు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి హెరిడేటరీ జీనియస్ గాల్టన్, అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గాల్టన్, బిహేవియరిజం వాట్సన్, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డబ్ల్యూసి బాగ్లే. హావిగ్ ఫారెస్ట్లో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ రాశాడు. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఎవరు రాశారు? హారెస్ట్ రాశాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్లో హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ రాశాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్లో హ్యూమన్ డెవలప్మెంట్ గురించి రాశాడు. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గురించి హావింగ్ హారెస్ట్. ఒకసారి మళ్ళీ చూసుకోండి. గాల్టన్ హెరిడేటరీ జీనియస్ చాలా పేపర్లో అడిగిన గ్రంథం. గాల్టన్ హెరిడేటరీ జీనియస్, అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గాల్టన్, బిహేవియరిజం వాట్సన్, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డబ్ల్యూసి బాగ్లే, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఫారెస్ట్ని చూడంగానే ఫారెస్ట్ గుర్తుకు రావాలి. ఫారెస్ట్లో ఎడ్యుకేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్లో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. హారెస్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. కార్ల్ రోజర్స్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ. Carl Rogers on becoming a person. Client-centered therapy, a way of being. Freedom for 80s. A way of being on becoming a person. Client-centered therapy. Carl Rogers, client-centered therapy. Carl Rogers on becoming a person. Carl Rogers, a way being. Freedom for 80s. Carl Rogers. Hoving Forest, human development and
education. W.C. Bagley, educational determinism. Watson, behaviorism. Galton, hereditary genius, an inquiry into human faculty and its development. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్, డెవలప్మెంటల్ ఆఫ్ సైకాలజీ. డెవలప్మెంటల్ ఆఫ్ సైకాలజీ ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్ హార్లాక్ ఏ గ్రంథాన్ని రచించారు? డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనగానే ఫారెస్ట్లో ఎడ్యుకేషన్ని డెవలప్ చేశాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎలిజబెత్ హార్లాక్ అనేది డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ. అలాగే నోమ్ చామ్స్కీ అంటేనే భాషాగత సిద్ధాంతం గుర్తుకొచ్చేయాలి. నోమ్ చామ్స్కీ భాషాగత సిద్ధాంతం. భాష అనేది పిల్లల్లో పుట్టుకతో ఏర్పాటు ఉంటుంది కాబట్టి భాషకు సంబంధించిన ఇంపార్టెంట్ అంతా కూడా లాంగ్వేజ్ అండ్ మైండ్. చామ్స్కీ ద లాజికల్ స్ట్రక్చర్. చూడండి, చామ్స్కీ ఏమేమి రచించారు? లాంగ్వేజ్ అండ్ మైండ్, ద లాజికల్ స్ట్రక్చర్, లింగ్విస్టిక్ థియరీ. ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. అట్లానే లెక్చర్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. లెక్చర్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. అలాగే సింథటిక్ స్ట్రక్చర్. చూడండి, సింథటిక్ స్ట్రక్చర్. లెక్చర్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. లాంగ్వేజ్ అండ్ మైండ్. నోమ్ చామ్స్కీ. ఎలిజబెత్ హార్లాక్, డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ. ఆన్ becoming a person, a way of being, freedom of 80s, client-centered theory. Carl Rogers. Horace, human development and education. W.C. Bagley, educational determinism. Watson, behaviorism. Galton, hereditary genius, an inquiry into human faculty and its development. Galton, hereditary genius. Galton, an inquiry into human faculty and its development. Watson, behaviorism. W.C. Bagley, educational determinism. Having Horace, human development and education. Carl Rogers, client-centered theory on becoming a person, a way of being, freedom for 80s. Elizabeth Harlack, psychological developmental psychology. Noam Chomsky, language and mind, logical structure of linguistic theory. Next, lecture of government binding, synthetic of structures. So next చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. గోల్మ్యాన్, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. 1995లో వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్సీ, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఎవరు? గోల్మ్యాన్. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ గోల్మ్యాన్. చార్లెస్ ఎబిలిటీస్ ఆఫ్ మెన్. చార్లెస్ స్పియర్మెన్. చూడండి, చార్లెస్ స్పియర్మెన్. మ్యాన్ స్పియర్మెన్. చార్లెస్ స్పియర్మెన్లో ఎబిలిటీస్ ఆఫ్ మెన్ మ్యాన్. ఇంగ్లాండ్కి సంబంధించిన రైటర్ అనమాట. ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక సైకాలజిస్ట్. ఎబిలిటీస్ ఆఫ్ మెన్ చార్లెస్ స్పియర్మెన్. అలాగే లూయిస్ థాస్టన్, ప్రైమరీ మెంటల్ అబిలిటీస్. ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అండ్ ప్రైమరీ మెంటల్ అబిలిటీ. ఎవరండి? లూయిస్ థాస్టన్ అండి. లూయిస్ థాస్టన్, MAT గుర్తుపెట్టుకోండి. మెంటల్ అబిలిటీ. లూయిస్ థాస్టన్ మెంటల్ అబిలిటీ, MAT. మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్. మెంటల్ అబిలిటీలో ఏం చేస్తాము? మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్లో క్వశ్చన్స్ని ఎనాలిసిస్ చేస్తాము. మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ చేస్తాము. దేంట్లో? మెంటల్ అబిలిటీలో. ఏ మెంటల్ అబిలిటీ అని గుర్తుపెట్టుకుంటారు? లూయిస్ థాస్టన్ యొక్క
ప్రైమరీ మెంటల్ ఎబిలిటీలో మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ చేస్తాము. చార్లెస్ పియర్మ్యాన్ యొక్క ఇంగ్లాండ్కి సంబంధించిన ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే దాన్ని చార్లెస్ పియర్మ్యాన్. గోల్మెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. గాల్టన్ hereditary genius, an inquiry into human faculty and its development. Watson, behaviorism. W.C. Bagley, educational determinism. Having Horace, human development education. Carl Rogers, client-centered theory on becoming a person, a way of being, freedom of ideas. Elizabeth Harlack, psychology, developmental psychology. Noam Chomsky, language and mind, the logical structure of linguistic theory. అలాగే లెక్చర్స్ ఆఫ్ గవర్నమెంట్ బైండింగ్ అండ్ సింథటిక్ స్ట్రక్చర్స్. అలాగే గోల్మెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. చార్లెస్ పియర్మ్యాన్ ఎబిలిటీ ఆఫ్ మెన్. లూయిస్ థాస్టన్ మెంటల్ ఎబిలిటీ. ఏ మెంటల్ ఎబిలిటీ? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎబిలిటీస్. నెక్స్ట్ గార్డెనర్ ఫ్రేమ్స్ ఆఫ్ ద మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సీ. Gardner, frames of the mind. Gardner, frames of the mind, the theory of multiple intelligency. మెక్కిన్ కాటిల్ అమెరికాకి సంబంధించిన మెక్కిన్ కాటిల్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. మెక్కిన్ కాటిల్ mental test measurement. America, Cartil mental, McKean mental test and measurements. Gardner, frame of the mind. Gardner, the frame of the mind, the theory of multiple intelligence. Louis Thurston, primary mental ability, multiple factors of analysis. Charles Spearman, ability of man. Goldman, emotional of intelligence, why it can matter of more than IQ. Noam Chomsky, language and mind, the logical structure of linguistic theory. Lectures of government and binding. Synthetic structures. Elizabeth Harlack, development of psychology. Carl Rogers, client-centered theory on becoming a person, a way of being, freedom of ideas. Having Horace, human development education. W.C. Bagley, educational determinism. Watson, behaviorism. Galton, hereditary genius and an inquiry into human faculty and its experiment and its development. ఓకే, మరి ఇక్కడ దాకా మళ్ళీ ఒకసారి చూసుకోండి. Galton, hereditary genius, an inquiry into human faculty and its development. Watson, behaviorism. W.C. Bagley, educational determinism. Having Horace, human development education. అలాగే Carl Rogers, client-centered theory on becoming a person, a way of being, freedom for 80s. Elizabeth Harlack, developmental psychology. Noam Chomsky, language and mind, the logical structure and linguistic theory. Lectures of government binding. Synthetic of structures. Goldman, emotional intelligence, why it can matter more than IQ. Charles Spearman, abilities of men. Louis Thurston, primary mental abilities, multiple factor of analysis. Gardner, frames of the mind, the theory of multiple intelligence. McKean-Cattell, mental test and measurements. నెక్స్ట్ చూడండి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. Sigmund Freud.
ఫ్రాయిడ్ కే రక్షక్ తంత్ర, గుర్తుపెట్టుకోండి, ఫ్రాయిడ్ కే రక్షక్ తంత్ర. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియాకు సంబంధించిన వ్యక్తి, రక్షక తంత్రాలని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. ఈయన రాసిన పుస్తకం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. క్లిఫర్డ్ బీట్స్, ఫాదర్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ రెవల్యూటరీ ఎవరిని అంటారు? క్లిఫర్డ్ బీట్స్ని అంటాము. క్లిఫర్డ్ బీట్స్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. క్లిఫర్డ్ బీట్స్, ఫాదర్ ఆఫ్ మెంటల్ హెల్త్ రెవల్యూటరీ. నెక్స్ట్ చూడండి, సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. డెక్సికో అండ్ క్రాఫర్డ్ రాసిన. పావ్లోవ్ రాసింది ఏంటి? కండిషనల్ రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. కండిషనల్ రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథాలని పావ్లోవ్ రాశారు. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్, డెక్సికో, క్రాఫర్డ్. స్కిన్నర్ రాసింది బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం. స్కిన్నర్ రాసింది బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం, ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం. బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం, ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనే గ్రంథాలని స్కిన్నర్ రాశారు. థార్న్డైక్ రాసింది ఏంటి? మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. థార్న్డైక్ మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. యానిమల్ ఇంటెలిజెన్స్. థార్న్డైక్ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అలాగే కోహ్లర్ రాసింది ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. కోహ్లర్ రాసింది ఏంటి? ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, జర్మనీకి సంబంధించింది. కోఫ్కా రాసింది ద గ్రోత్ ఆఫ్ ఎ మైండ్. గ్రోత్ ఆఫ్ ఎ మైండ్, కోఫ్కా, జర్మనీకి సంబంధించిన వ్యక్తి. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, కోఫ్కా. బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ. బండూరా, కెనడా. సామాజిక సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకాలజికల్ మోడలింగ్. అలాగే వైగోట్స్కీ, థాట్ అండ్ లాంగ్వేజ్. వైగోట్స్కీ, థాట్ అండ్ లాంగ్వేజ్, రష్యాకు సంబంధించిన. సైకాలజీ ఆఫ్ ఆర్ట్, మిల్లర్ అండ్ డిల్లర్డ్. సామాజిక అనుకరణ, అభ్యాసనము అంటే సోషల్ లెర్నింగే కానీ అనుకరణ అనాలి. సో సామాజిక అనుకరణ, అభ్యాసనం. నెక్స్ట్ బ్రూనర్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎబ్బింగ్హాస్, ఆన్ మెమొరీ. బార్ట్లెట్, ద రిమెంబరింగ్. బార్ట్లెట్. ప్రతి గ్రంథం కూడా, ప్రతి రైటర్ రాసిన సిద్ధాంతాలు మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడైనా క్వశ్చన్ పడవచ్చు. మీరు సిద్ధాంతాలు నేర్చుకుని వెళ్తారు, వాళ్ళు రాసిన గ్రంథం అడిగి ఆ సిద్ధాంతాన్ని అడగడం మానేస్తాడు, అయిపోయింది. సిద్ధాంతం వేస్టే కదా చదివింది. ఇప్పుడు పావ్లోవ్ థియరీ చదివారు, కానీ పావ్లోవ్ మీద ఒక క్వశ్చన్ అడగడం కూడా కష్టమే. ఆ పావ్లోవ్ మీద ఆ అడిగే క్వశ్చన్ గ్రంథం అడిగేశాడు అనుకో, అయిపోయింది. ఇంకా మళ్ళీ థియరీని టచ్ చేయడు. అప్పుడు మనం థియరీ చదివిందంతా వేస్టే. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, మిల్లర్ అండ్ డిల్లర్, సామాజిక అనుకరణ అభ్యాసనము. ఆన్ మెమొరీ, ఎబ్బింగ్హాస్. మెమొరీ, స్మృతి మీద పరీక్షలు చేశాడు ఈయన కదా. ఆన్ మెమొరీ, ఎబ్బింగ్హాస్. బార్ట్లెట్, ద రిమెంబరింగ్. బ్రూనర్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. వైగోట్స్కీ,
వైగోట్స్కీ. బ్రూనర్ అమెరికాకి సంబంధించిన వ్యక్తి. ఎబ్బింగ్హాస్ జర్మనీకి సంబంధించిన సైకాలజిస్ట్. బార్ట్లెట్ బ్రిటన్కి సంబంధించిన సైకాలజిస్ట్. బార్ట్లెట్ బ్రిటన్, ద రిమెంబరింగ్. ఎబ్బింగ్హాస్ ఆన్ మెమొరీ, జర్మనీ ఆన్ మెమొరీ. ఎబ్బింగ్హాస్. బార్ట్లెట్ ద రిమెంబరింగ్. బ్రూనర్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, అమెరికా. ఈ మిల్లర్ అండ్ డిల్లర్ సామాజిక అనుకరణ అభ్యాసనము. వైగోట్స్కీ థాట్ అండ్ లాంగ్వేజ్. వైగోట్స్కీ థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. వైగోట్స్కీ రష్యా. బండూరా కెనడా. సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకాలజికల్ ఆఫ్ మోడలింగ్. అలాగే కోఫ్కా గ్రూప్ ఆఫ్ ద మైండ్, గ్రోత్ ఆఫ్ ద మైండ్. కోఫ్కా జర్మనీ. గ్రోత్ ఆఫ్ ద మైండ్, ప్రిన్సిపల్ ఆఫ్ ద గెస్టాల్ట్ సైకాలజీ. కోహెలర్ ద మెంటాలిటీ ఆఫ్ యాప్. కోహెలర్ జర్మనీకి సంబంధించిన వ్యక్తి. అలానే థార్న్డైక్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. స్కిన్నర్ బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం, ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. పావ్లవ్ కండిషనల్ రిఫ్లెక్షన్స్, రష్యా. ద వర్క్ ఆఫ్ డిజెస్టివ్ గ్లాండ్స్. అలాగే ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ ఇన్స్ట్రక్షన్, డెక్సికో క్రోఫర్డ్. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఏ మైండ్ ఆఫ్ దట్ ఫౌండ్ ఇట్సెల్ఫ్, క్లిఫర్డ్ బీస్. మెక్కిన్-కార్డిల్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్, గార్డెనర్. ఫ్రేమ్స్ ఆఫ్ ద మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, లూయిస్ థాస్టన్. ప్రైమరీ మెంటల్ అబిలిటీస్, మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్, చార్లెస్ స్పియర్మన్. అబిలిటీస్ ఆఫ్ మెన్, గోల్మెన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఐ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ, నోమ్ చామ్స్కీ. లాంగ్వేజ్ అండ్ మైండ్, ద లాజికల్ స్ట్రక్చర్ అండ్ లింగ్విస్టిక్ థియరీ, లెక్చర్స్ ఆఫ్ గవర్నమెంట్ బైండింగ్ అండ్ సింథటిక్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఎలిజిబుల్ హార్లాక్, డెవలప్మెంట్ సైకాలజీ. కార్ల్ రోజర్స్, క్లయింట్ సెంటర్డ్ థియరీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్, ఫ్రీడమ్ ఫర్ 80s. Hoving Horst, Human Development Educational. W.C. Bagley, Educational Development. Watson, W.C. Bagley, Educational Determinism, Watson Behaviorism, Galton, Hereditary Genius and an Inquiry into Human Faculty and its Development. Okay friends, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు అనంద.